నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న టీవీకే అధినేత విజయ్ ఇవాళ మరో కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం షాపులపై కూడా ఝుళిపించారు. రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాలు పాఠశాలల వద్ద ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశాలు ఇచ్చారు. ఇక దీంతో అధికారులు ఇప్పుడు వాటిని తొలగించే పనిలో పడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న తన మొదటి ప్రధాన పరిపాలనా నిర్ణయంలో భాగంగా నేడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్ స్టాండ్ల సమీపంలో నడుపుతున్న 717 ప్రభుత్వ మద్యం రిటైల్ దుకాణాలను మూసివేయాలని ఆయన తీర్పునిచ్చారు. ఇక దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు వీటికి 500 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్న తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ కు చెందిన అన్ని దుకాణాలను రాబోయే 2 వారాల్లోగా మూసివేయాలని ఉత్తర్వులైతే ఇచ్చేశారు. ఇక తమిళనాడు ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 4765 టాస్మిక్ మద్యం రిటైల్ దుకాణాలున్నాయి. వీటిలో 717 దుకాణాలు ఇలా ప్రార్థనా స్థలాలు, ఇక పాఠశాలలు, బస్ స్టాండ్ల సమీపంలో ఉన్నాయి. వీటిలో 276 ప్రార్థనా స్థలాల సమీపంలో ఉండగా 186 విద్యా సంస్థల సమీపంలో ఉన్నాయి. ఇక 255 బస్ స్టాండ్ల సమీపంలో ఉన్నాయి. వీటిని త్వరలో మూసేస్తామని అల్టిమేటం జారీ చేశారు. సున్నితమైన బహిరంగ ప్రదేశాల్లో మద్య ప్రవాహంపై ఉన్న ఆందోళనలు పరిష్కరించడమే లక్ష్యంగా విజయ్ తీసుకున్న ఓ కీలక సామాజిక సంస్కరణ చర్యగా ప్రభుత్వం దీన్ని ప్రచారం చేస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో ఈ విషయాలు మాట్లాడడానికి వర్మ ఉన్నారు. వర్మ, చెప్పండి, ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? సంగీత, తమిళనాడులో నూతనంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు ఉన్న చోట 1/2 కిలోమీటర్ పరిధిలో ఎలాంటి మద్యం దుకాణం ఉండకూడదని కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయ్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మద్యం దుకాణాలు అయితే నడుస్తున్నాయి. ఇలా సామాన్య జనాన్ని, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం అయితే చెబుతోంది. మొత్తం ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4765 మద్యం రిటైల్ దుకాణాలు ఉన్నాయి. అదే వీటిని మూసివేయడంతో 717 దుకాణాలను, ఇవన్నీ కూడా ప్రార్థనా స్థలాల సమీపంలో దాదాపు 276 ఉండగా విద్యా సంస్థల సమీపంలో 186 దుకాణాలు, అలాగే బస్టాండ్ల సమీపంలో 255, మొత్తం 717 దుకాణాలు మరో 2 రోజుల్లోగా వాటిని మూసివేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏదైతే తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ కి గతంలోనే 1000 కోట్లు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో పూర్తి స్థాయిలో ఈ మద్యం విధానాన్ని ప్రక్షాళన చేసే దిశగా విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మరో 2 రోజుల్లో ఈ మొత్తం 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. సంగీత. రైట్ వర్మ, మరి ప్రభుత్వ ఆదేశాలతోనే కదా ఈ మద్యం దుకాణాలు తెరిచేది. అలాంటి ప్రభుత్వమే ఆ ఆదేశాలు ఇచ్చి పెట్టించాక మళ్ళీ ప్రభుత్వమే దాన్ని క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే గతంలో డిఎంకే ప్రభుత్వం హయాంలోనే వీటిపైన పెద్ద సంఖ్యలో ఆరోపణలు వచ్చాయి. ఈ టాస్మాక్ అని చెప్పి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలోనే మొత్తం తమిళనాడు ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ మొత్తం మద్యం సంబంధించిన షాపులు కానీ వీటి వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పట్లోనే దీనిపైన దాదాపు 1000 కోట్లు దీంట్లో కుంభకోణం జరిగిందంటూ కూడా అప్పట్లోనే ప్రతిపక్షాలు ఆరోపణ చేశాయి. ముఖ్యంగా అప్పట్లోనే మహిళలు కానీ పెద్ద సంఖ్యలో ఏదైతే ఇది ఇల్లు పక్కనే కానీ, అలాగే ప్రార్థనా స్థలాలు కానీ, స్కూళ్ళు, కాలేజీలు, బస్టాండ్ల దగ్గర మద్యం దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా గతంలోనే ఆరోపణలు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రావడంతో గతంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ కూడా ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే వాటి కోసం జీవోలు మార్చి దాన్ని సరిచేసి దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకునే చర్యలో భాగంగానే ఈ కార్యక్రమం అయితే చేపట్టామని చెప్తున్నారు. మొత్తం మీద గత ప్రభుత్వ విధానాలు చాలా వరకు సమీక్షించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సంగీత. రైట్, థ్యాంక్ యూ వర్మ.
రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏవైతే ప్రార్థనా స్థలాల పక్కన, అలాగే స్కూళ్ల పక్కన, కళాశాలల పక్కన, ఇంకా బస్ స్టాండ్ల పక్కన 717 మద్యం దుకాణాలు ఏవైతే పెట్టారో వాటిని అన్నింటినీ కూడా 2 వారాల్లోగా తీసివేయాలని అల్టిమేటం జారీ చేశారు సీఎం విజయ్. మరి ఇప్పుడు ఆ దుకాణదారులు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు అన్నది పక్కన పెడితే, ఇలాంటి వాటికి పర్మిషన్ ఇచ్చిన గత ప్రభుత్వ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ప్రక్షాళన చేసే దిశగా విజయ్ అడుగులైతే పడనున్నాయి. మరి చూద్దాం ఇంకా ముందు ఏమేం చేస్తారో. అంతవరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్.